నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఒక డిన్నర్ మీటింగ్లో పాల్గొన్నటువంటి సుమారుగా 2500 మంది ఒకే హోటల్లో ఉండడంతో ఒక దుండగుడు ట్రంప్ను కాల్చడానికా లేకపోతే ట్రంప్తో పాటు చాలా కీలకమైనటువంటి అమెరికాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ డిన్నర్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ట్రంప్తో పాటు వివిధ మీడియా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతోటి ట్రంప్ ఒక కీలకమైనటువంటి సమావేశంతో పాటు డిన్నర్ మీటింగ్ సైతం కూడా వైట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి హోటల్లో పెట్టడం జరిగింది. సో ఇది గమనించినటువంటి అలెన్ అనేటువంటి ఈ యొక్క కాల్పులకు తెగబడ్డటువంటి వ్యక్తి ఒకటేసారిగా 8 రౌండ్ల కాల్పులను కూడా జరపడం జరిగింది. సో మరి ఆయన ట్రంప్ను కాల్చడానికా లేకపోతే ట్రంప్ భార్య సైతం కూడా దాంట్లోనే ఆ సంబంధించినటువంటి డిన్నర్ మీటింగ్లోనే ఉంది. అంతేకాకుండా వ్యాన్స్ సైతం కూడా జేడి వ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దాంట్లోనే ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకా చాలామంది అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా దాంట్లోనే ఉండడం జరిగింది. ఒక్కసారిగా ఊహించినటువంటి పరిణామం. సో పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో అలర్ట్ అయినటువంటి భద్రతా సిబ్బంది అంతా కూడా ట్రంప్ను రక్షించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ట్రంప్తో పాటు ట్రంప్ భార్యను సైతం కూడా వాళ్ళు ఉన్నటువంటి భద్రతా బలగాలంతా కూడా ఒకేసారి మోహరించి వాళ్ళ చుట్టుపక్కన చేరి వాళ్ళని కిందికి ఇట్లా కింద బెంచ్ల కింద నుంచి వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలు సైతం కూడా కనపడతా ఉన్నాయి. సో మొత్తానికైతే ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఆ నిందితుడి పేరు సైతం కూడా అలెన్ అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఆయనే ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సంబంధించినటువంటి ఈ కొద్ది రోజుల క్రితమే ఆయన ఒక అవార్డు కూడా అంటే ఉత్తమమైనటువంటి టీచర్గా ఒక అవార్డు కూడా తీసుకున్నట్టుగా ఆ సంబంధించినటువంటి వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఎందుకు ఆయన కాల్పులు జరిపిండు, సో ఎందుకు ఆ సంబంధించినటువంటి హోటల్కే రావడం జరిగింది, ఈ మీటింగ్కు సంబంధించినటువంటి విషయం అక్కడ దాకా ఎందుకు తెలిసింది, అక్కడ దాకా ఇంత పెద్ద ఎత్తున కూడా ఇంతమంది కీలకమైనటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆయనలాగే మీడియా వాళ్ళు పాల్గొన్నటువంటి ఈ మీటింగ్కి సమీపంలోకి ఏ విధంగా వచ్చిందన్నటువంటి దానిపైన వైట్ హౌస్ సిబ్బంది అంతా కూడా దీనిపైన ఆరాధిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఒకేసారి 2500 మంది ఉన్నటువంటి ఆ హోటల్లో 8 రౌండ్ల కాల్పులు విన్న తర్వాత మొత్తానికి వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి ఈ యొక్క మీటింగ్లో ఈ డిన్నర్ మీటింగ్లో పాల్గొన్నటువంటి ఈ 2500 మంది అంతా కూడా వాళ్లకు సేఫ్ ప్లేస్ ఎక్కడైతే కొందరేమో టేబుల్ల కిందికి దూరడం జరిగింది, కొంతమంది ఏమో వేరే సంబంధించిన రూమ్లోకి పరిగెత్తుకొని అలా తలదాచుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఒకేసారి ఎవరు కూడా ఊహించినటువంటి రీతిలో జరిగినటువంటి ఈ యొక్క ఆకస్మికమైనటువంటి కాల్పులకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళంతా కూడా భద్రతా సిబ్బంది అలర్ట్ కావడం జరిగింది. మొత్తానికి దాంట్లో ఎవరికి కూడా గాయాలు కాలేదు, ఎవరికి కూడా పెద్దగా గాయాలు కాలేదు. అవి కూడా మరి బయట నుంచి జరిపిండు కాల్పులు. సో మొత్తానికి లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ అప్పటికే భద్రతా సిబ్బంది అంతా కూడా ఆయనను పట్టుకోవడం జరిగింది. ఇదే ఈ హోటల్లో కూడా మనకు తెలుసు కదా కేపాల్ కూడా ఇదే సంబంధించినటువంటి హోటల్లో ఉన్నాడట. ఆయనతో పాటు చాలామంది దీంట్లో ఉన్నట్టుగానైతే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికైతే ట్రంప్ సేఫ్ కావడం జరిగింది. ఇది మొదటిసారి ఏం కాదు. సో ట్రంప్ని చాలా సందర్భాల్లో ఆయన పైకి అటాక్ చేయడం జరిగింది. ఆయన మొన్న ఎన్నికల ప్రచారంలో సైతం కూడా ఈ చెవికి కొంత గాయం కావడం జరిగింది, బుల్లెట్ కాస్తలో మిస్ కావడం జరిగింది. లేకపోతుంటే ట్రంప్ చనిపోయేటోడే అప్పుడే. ఎన్నికల ప్రచారం మొన్న ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కంటే ముందే ఆయన పైన అటాక్ జరగడం జరిగింది. సో చాలాసార్లు ఆయనను చంపేందుకు దుండగులు ప్రయత్నాలు చేయడం జరిగింది. సో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పౌరులు సైతం కూడా ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ఆయన వ్యవహార శైలి పట్ల అమెరికా ప్రజలు కూడా కొంత కోపంగా ఉన్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్కన వివిధ దేశాల్లో ఆయన శత్రుత్వం సంపాదించుకోవడం జరిగింది, మరో పక్కన ఆ దేశంలో ఉన్నటువంటి పౌరుల దగ్గర కూడా ఈయన శత్రుత్వమే పెంచుకోవడం జరిగింది. ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి అమెరికా అంతా కూడా సతమతం అవుతా ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అవుతున్నటువంటి సంగతి మనం చూసుకోవడం జరిగింది. మొత్తానికి ప్రపంచ దేశాలకి పెద్దన్నగా నేనేనని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి ట్రంప్ పైన ఇది మొదటిసారేం కాదు, చాలా సందర్భాల్లో ఇటువంటి అటాక్ అయితే జరగడం జరిగింది. సో ఆయన ఇది గతంలో ఉన్నటువంటి ఫోటో అనుకుంటా, చాలా అటాక్ అయినటువంటి ఫొటోస్ కనబడతా ఉంటాయి మనకు. ముందుగా మనం చూసుకున్నట్టయితే చాలా సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది అంతా కూడా ఆయనను రక్షించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఆయనను రక్షించుకొని ఆ భద్రతా బలగాలంతా కూడా తీసుకువెళ్తున్నటువంటి అది కూడా చూడడం జరిగింది. సో మరి ఇటీవల జరుగుతున్నటువంటి ఇప్పుడు ఇరాన్ అండ్ అమెరికా సంబంధించినటువంటి యుద్ధాలు కావచ్చు, మరొక పక్కన ఇటీవల ఆయన చేస్తున్నటువంటి కొన్ని ఏకపక్షంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇటువంటి దాడులకి ఆయనే
కొంత శత్రుత్వాన్ని పెంచుకొని ఇటువంటి వాటికి గురవుతున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. మొత్తానికైతే మాత్రం మొత్తానికి ఈ సంబంధించినటువంటి ఈ కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆయనను పట్టుకొని అంటే నేలకి రక్కి ఆ చేతులు వెనక్కి పెట్టి ఒక హోటల్ దగ్గర ఆయనను బంధించినట్టుగా, ఆయనను భద్రతా సిబ్బంది అంతా కూడా పట్టుకున్నట్టుగా కొన్ని ఫోటోలు సైతం కూడా అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సోషల్ మీడియాలో ఆయన కూడా పోస్ట్ చేయడం జరిగింది. నేనైతే సేఫ్గా ఉన్నాను, దుండగుని మేము పట్టుకోవడంలో సక్సెస్ అయిపోయాం. నా పైన ఏ విధంగా కాల్పులు జరిపిండు, దీని వెనకాల ఎవరున్నారు, వ్యక్తిగతమైనటువంటి కక్షణ లేకపోయినట్లయితే ఈయన ఎవరైనా ప్రోత్సహించి అలానైనటువంటి నిందితులను ఎవరైనా ప్రోత్సహించిందా, ఈయన వెనకాల ఇంకే రకమైనటువంటి రహస్యాలు ఉన్నాయన్నటువంటి దానిపైన భద్రతా సిబ్బంది అంతా కూడా ఆయనను పట్టుకొని ఆరాధిస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.